హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది సాంబార్ అన్నమాట. ఇందాక ఇడ్లీ గ్రైండర్ వేస్తుంటే అప్పుడు అనిపించింది సాంబార్ పెట్టుకుందాం ఈరోజు అని. అప్పుడు నేను ఈ కందిపప్పును నానపెట్టి నేను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని దీనికి జస్ట్ ఆ పప్పు మునిగేంత వరకు వాటర్ పోస్తే చాలు. ఎక్కువ వాటర్ పోయకూడదు. జస్ట్ మునిగేంత వరకు పోసి నీళ్ళు దీన్ని మనము కుక్కర్ పెట్టేసుకుందాము. ఒక 2-3 విజిల్స్ ఆ పప్పు బాగా ఉడికే వరకు. ఈలోపు మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉంటాయో సొరకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, బంగాళదుంపలు, టొమాటోలు ఇట్లా రకరకాలుగా మన దగ్గర కూరగాయలు ఉంటాయి కదా, క్యాప్సికమ్లు అలాంటివి కూడా. అవన్నీ తీసుకొని చక్కగా మనము ముక్కలు కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మనకి ఏమేమి కావాలి, ఫస్ట్ దీంట్లో పసుపు వేద్దాం. కొంచెం పసుపు, ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్. ఈ ప్రాసెస్ ఏంటంటే మనకు అసలు పనే ఉండదన్నమాట. వెజిటేబుల్స్ చాప్ చేయడమే పని, అంతే. దానికి తగ్గట్టు కారము, సరిపడినంత బెల్లం ముక్క. ఇంత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ అంటే మరి సాంబార్ పొడి ఉండాలి కదా. ఇదన్నమాట మా సాంబార్ పొడి. ఇది హోమ్ మేడ్. ఇది ఒక 2 స్పూన్స్. ఏదైనా స్టోర్ బాట్ సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. అదొక 2 స్పూన్స్. చూసారా, ఇలా చూస్తే మనకు అర్థమైపోద్ది ఎంత చింతపండు అనేది. ఈ చింతపండు దీంట్లో పిసుక్కొని మంచిగా ఈ చింతపండు ప్యూరేని కూడా ఈ గిన్నెలో ముందే వేసేసుకుందాం. ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకముందే ఈ చింతపండుని మనం ఎన్ని నీళ్ళు కావాలనుకుంటే అన్ని నీళ్ళు మనం ఎలాగో సాంబార్లో పోసుకోవాలి కదా. చక్కగా ఈ చింతపండు వేసుకొని మంచిగా పిసుక్కొని ఈ సాంబార్ పొడి అనేది కూడా ముందే వేసుకోవాలి. ఆ తర్వాత వేసేసుకుంటే వేడిగా ఉన్న సాంబార్లో వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. అందుకని నేను చక్కగా ముందే ఉప్పు, కారము, పసుపు, సాంబార్ పొడి, ఇంకా బెల్లం ముక్క ఇవన్నీ ముందే వేసేసుకుంటే ముక్కలకి టేస్ట్ బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక్కసారి కొంచెమే నీళ్లు పోసుకొని మళ్ళీ మనం పప్పు యాడ్ చేసుకున్నప్పుడు కావాలనుకుంటే నీళ్లు పోసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి తిప్పుకొని దీన్ని ఇలాగే చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరగనిద్దాం. ఈలోపు పప్పు అయిపోతుంది. పప్పు కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. పప్పు కూడా ఉడికిపోయిందన్నమాట. ఈ పప్పుని ఇలాగా మ్యాష్ చేసేసుకొని చక్కగా పల్చం చేసి సాంబార్లో కలిపేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కసారి అసలు ఇలాంటి కన్సిస్టెన్సీకి అవసరం లేదు. లేదా ఒక్కసారి మిక్సీలో ఒక తిప్పు తిప్పి వేస్తే అది సాంబార్కి మంచి థిక్నెస్ వస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ మొత్తం అంతా కలిపాను. ఇలా కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటాను. ఏదో ఒక అవసరం వస్తుంది కదా పొరపాటున అని ఇట్లా పక్కకు తీసి పెట్టేసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు దీంట్లో సరిపడనంత వాటర్. ఇప్పుడు ఒక్కసారి ఈ ముక్కలు ఇవి ఇలా ఉడుకుతూ ఉంటాయి కదా, దీంట్లో మనము ముందే కందిపప్పుని ఉడకబెట్టుకొని ముక్కలతో పాటు వేసేసినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ అనమాట. అందుకని ఏమన్నా కొంచెము మనము పల్చం చేసుకోవాలనుకుంటే చేసుకొని, లేదా చిక్కగా ఉండాలనుకుంటే ఉంచుకొని దీన్ని అలాగా ఇదే మనకి రెస్ట్ మోడ్ అనమాట. దీన్ని ఇలా మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మంచిగా ముక్కలు, పప్పు, చింతపండు పులుసు, బెల్లము అన్నీ అందుకే ముందే వేసాము. ఇది బాగా మరుగుతూ ఉంటుంది. ఇల్లంతా సాంబార్ వాసన వచ్చేయాలి. అలా మరుగుతూ ఉంటుంది. తర్వాత మనం తాలింపు వేసుకోవడమే. మరొక మాట ఏంటంటే మనం పప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు. పెడితే మొత్తం అంతా పొంగిపోతుంది. ఇలా ఓపెన్ చేసే దీన్ని బాగా మరగబెట్టాలి. అప్పుడే దీంట్లో వచ్చే టేస్ట్ అన్నమాట. ఒకవేళ మీరు పలచబడిపోయింది అయ్యో అని అస్సలు అనుకోవద్దు. ఇది మరిగిన తర్వాత చిక్కుబడిపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఇదన్నమాట. ఒక 15-20 నిమిషాల తర్వాత సిమ్లో మనం ఉడికించుకుంటే ఇలా చక్కగా ముక్కలన్నీ ఉడికిపోతాయి. మంచిగా ఇట్లా పొంగుతూ ఉంటుంది.
ఇది మన టైము. ఇప్పుడు తాలింపు వేసుకునే టైం అనమాట. ఇప్పుడు ఈ తాలింపుకి మనకి ఫస్ట్ ఏం కావాలి, ముందు మంచిగా ప్యాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకుందాము. ఎక్కువ వద్దు, ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దీంట్లో ఇది కూడా ఒక సీక్రెట్, ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. దీనికి ముందు 2 ఎండుమిరపకాయలు చీల్చుకొని దాంట్లో వేసేసుకుందాం. తర్వాత కొంచెం మెంతులు, ఎక్కువ కాదు కొంచెం మెంతులు, బాగా గుర్తుపెట్టుకోండి, మెంతులు బాగా ఫ్రై అవ్వాలి. దాంతోపాటు జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం అప్పుడే దంచిన ఒక 3-4 వెల్లుల్లిపాయలు. ఇవన్నీ మంచిగా దేనికి దానికి బాగా ఫ్రై అయ్యి చిటపటలాడాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవాలి. వేసేసుకొని ఈ తాలింపుని మనం చేసుకున్న సాంబార్లోకి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు దాన్ని బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాన్ని బాగా మరిగితే, అది తాలింపుతో పాటు మరిగితేనే దానికి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని దాన్ని బాగా మరగనివ్వండి. మంచిగా మరిగిన తర్వాత స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసి దానికి మూత పెట్టేసి దానికి కొంచెము రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం ఇడ్లీ పిండిలు అవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి మంచిగా ఇడ్లీ వేసుకొని చక్కగా దాన్ని ఈ సాంబార్లో ముంచుకొని తేల్చుకొని దాన్ని తింటే దాని టేస్ట్ మనకి తెలుస్తుంది అన్నమాట. దాంతోపాటు మనం కొబ్బరి చట్నీలు అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అదనమాట ఈ సాంబారు స్టోరీ. ఈరోజు చాలా చాలా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో సాంబారు రెడీ అయిపోతుంది అన్నమాట. అదండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.